నియోన్ హేవెన్ నగరం గగనచుంబీలతో, హోలోగ్రాఫిక్ కాంతులతో ప్రకాశిస్తూ ఉన్నది. ఈ ఆధునిక నగరం హృదయంలో ఒక యువ యోధుడు కైరో నీడల్లో చలిస్తాడు. పురాతన శక్తి యొక్క చివరి సంరక్షకుడిగా అతను నిలుస్తాడు. దాన్ని నగరంలోని నిరంకుశులు నియంత్రించాలనుకుంటున్నారు. కైరో ఒక గందరగోళ మార్కెట్ గుండా పరిగెత్తుతాడు. అతనిని వెంబడించే సాయుధ రక్షకులను తప్పించుకునే ప్రయత్నంలో ఉంటాడు. అతను పండ్ల దుకాణాల మీదుగా జంప్ చేస్తాడు. హోవర్ బైకుల కింద స్లైడ్ అవుతాడు. తన చురుకుదనాన్ని ఉపయోగించి పట్టుబడకుండా తప్పించుకుంటాడు. నగరంలోని పాత భాగాల్లోని పాడుబడ్డ అవశేషాల్లో కైరో మాస్టర్ రెన్ను కలుస్తాడు. షాడో స్ట్రైక్ యోధుల చివరిమ. వృద్ధ మాస్టర్ కైరో యొక్క విధిని వెల్లడించి పవిత్రమైన షాడో గాంట్లెట్ను అతనికి అప్పగిస్తాడు. కైరో అత్యుత్తమంగా శిక్షణ పొందుతాడు. తన ధృతమైన దాడులను మెరుగుపరుచుకుంటాడు. ఆటంకాలను దాటుతూ తిరుగుతాడు. షాడో గాంట్లెట్ శక్తిని వినియోగించి శక్తివంతమైన దాడులను విడుదల చేయడం నేర్చుకుంటాడు. నగరంలోని అధికారస్తులు వారి అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని, జనరల్ వెక్స్ చేత నియంత్రించబడిన విశాలమైన మెట్రోబోను విడుదల చేయగా, కైరో స్కై బ్రిడ్జ్ పై నిలబడి తన జీవితంలోని అతి పెద్ద పోరాటానికి సిద్ధమవుతాడు. ఒక తుదిప్రణయమైన దాడితో కైరో మెచ్ను నాశనం చేస్తాడు. అతని గుదిలింపు ఒక శక్తివంతమైన ప్రకంపనలా నగరమంతటా వ్యాపిస్తుంది. నియోన్ హేవెన్ ప్రజలు తిరుగుబాటు చేసి దీర్ఘకాలంగా కొనసాగిన అణచివేతను తొలగిస్తారు. సంవత్సరాల తర్వాత నగరంలో తిరిగి ఆశ ఉదయిస్తుంది. సూర్యోదయంతో నియోన్ హేవెన్ శాశ్వతంగా మారిపోయింది. జనరల్ వెక్స్ యొక్క క్రూరమైన పాలన కూలిపోయింది. ప్రజలు ఏకతాటిలోకి వచ్చారు. కైరో చివరి సంరక్షకుడు తన విధిని పూర్తి చేశాడు. కాని అతని ప్రయాణం ఇంకా ముగియలేదు.